నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ వాసులకు శాశ్వత పట్టాల పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది. మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో 633 మంది కుటుంబాలకు శాశ్వత పట్టాలు అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులు, అధికారులందరినీ పేరు పేరున పలకరించారు. అలాగే లబ్ధిదారులతో ఆయన నేరుగా మాట్లాడారు. వారు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఈ పట్టాల సాధనకు మంత్రి నారాయణ కృషి అభినందనీయమని ఈ సందర్భంగా సీఎం కొనియాడడంతో ఆయన వర్చువల్ గా సుదీర్ఘంగా ప్రసంగించారు. అనంతరం తమ కల సాకారం చేసినందుకు సీఎంకు వారంతా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అలాగే లబ్ధిదారులు, స్థానిక టీడీపీ నాయకులు భారీ కేకు ఏర్పాటు చేశారు. ఆ కేకును మంత్రి, ఎంపీ, కలెక్టర్లతో కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. అలాగే నేతలకు రాఖీలు కట్టి హారతులిచ్చి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, తాళ్లపాక అనురాధ, ముప్పాళ్ల విజేత, కార్పొరేటర్లు, నాయకులు, స్థానిక నేతలు జహీర్, జమీర్, ముజీర్ తదితరులు పాల్గొన్నారు. సార్, ఈరోజు మేమంతా ఇక్కడ భగత్ సింగ్ కాలనీ నెల్లూరులో 54వ డివిజన్లో ఉన్నాం. అయితే వాళ్ళ గతంలో వచ్చిన పార్టీల వాళ్ళు ప్రతిసారి మీకు పట్టాలు ఇస్తామని ఎలక్షన్స్ ముందు చెప్పటం, వాళ్ళని నమ్మించడం, ఓట్లు వేయించుకోవడం జరిగింది. అయితే లాస్ట్ ఎలక్షన్స్కి ముందు కరెక్ట్గా 3 నెలల ముందు అందరికి ఒక కాగితాలు ఇచ్చారు. అవి పట్టాలని చెప్పడం జరిగింది. వాళ్ళు బ్యాంకులకు పోతే ఈ పట్టాలు కాదమ్మా, మీరు నివాసం నుంచి కాగితాలు ఇచ్చారు, ఇది చల్లవని చెప్పారు. అయితే ఎలక్షన్స్కి ముందు నేను డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అందరూ అడిగారు, సార్ మాకు పట్టాలు ఇప్పించండి, 30 ఏళ్ళు 40 ఏళ్ళు నుంచి ఉన్నామని. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, నేను ప్రభుత్వం రాగానే అధికారులను తీసుకొని ఇక్కడే కూర్చొని పెట్టి మీతో మాట్లాడతాను. మాటను చెప్పిన ప్రకారం మార్చి 1వ తేదీ అధికారులను ఇక్కడ తీసుకొచ్చి కూర్చొని పెట్టి మాట్లాడాను. తర్వాత మీతో నేను మాట్లాడటం, మీరు కూడా వెంటనే దాన్ని కలెక్టర్ ద్వారా ప్రాసెస్ చేసి 1430 మందికి పట్టాలు ఇచ్చేటట్టుగా క్యాబినెట్లో మీరు అప్రూవ్ చేయించారు సార్. దానికి ప్రత్యేకంగా ఈ యొక్క భగత్ సింగ్ కాలనీ వాళ్ళ తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీని ద్వారా ఈరోజు నెల్లూరులో ఎక్కడెక్కడైతే ఇట్లాంటి పట్టాలు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ తర్వాత వచ్చి నన్ను కలవటం, మీ ద్వారా ఇది చేయించమన్నారు. నేను ఒకటే చెప్పాను, కోర్టు ఇష్యూలు కాకుండా, కోర్టు సమస్యలు లేకుండా ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి 1 by 1 చేయిస్తామని వారికి చెప్పడం జరిగింది సార్. అయితే ఇప్పుడు ఇక్కడ పట్టాలు ఎలా ఇస్తున్నామంటే సార్, 1430లో ఈరోజు 633 ఇస్తున్నాం సార్ ఫస్ట్ ఫేజ్లో. వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళ పక్కన సచివాలయం స్టాఫ్ ఉన్నారు సార్, ప్రతి ఒక్కరి పక్కన సచివాలయం స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ నా దగ్గర ఒక 2 ఉన్నారు. నేను ఒకరికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ సమక్షంలో ఇస్తాం. అప్పుడే సచివాలయం స్టాఫ్ అందరూ కూడా పక్కనున్న బెనిఫిషరీస్కి పట్టాలు ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత మీరు ఆ ఇద్దరితో ఇంటరాక్షన్ కావచ్చు. తర్వాత మీరు వాళ్ళకి యాక్చువల్గా మీ యొక్క విషెస్ అది చెప్పాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అందరూ పట్టాలు ఒకసారి చూపించండి మొత్తం కంప్లీట్గా. సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది సార్. నారాయణ సార్ దయ వల్ల, మీ దయతో మాకు ఇవాళ పట్టాలు శాశ్వతంగా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు పట్టాలు అందజేసినందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. మా భగత్ సింగ్ కాలనీ ప్రజలందరూ చాలా చాలా సంతోషంతో ఉన్నాం సార్ ఈరోజు. అలాగే మాకు ఈ ప్రభుత్వంలో మీ పుణ్యమా అని మాకు పట్టాలు ఇచ్చారు. ఈ రాఖీ పండుగ సందర్భంగా మీరు మాకు రాఖీ సందర్భంగా మాకు బహుమతి ఇచ్చారని అనుకుంటున్నాం సార్. మేము పసుపు కుంకుమ లెక్కన మాకు బహుమతి ఇచ్చారనుకుంటున్నాం సార్. మేము చాలా రుణపడి ఉంటాం సార్. అల్లా మీకు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం సార్. నారాయణ సార్కి మాకు పట్టాలు ఇచ్చినందుకు. నేను బీడీలు పని చేస్తున్నాను, మా పిల్లలు కూలి పనికి వెళ్తున్నారు సార్. 2 పనికి వెళ్తున్నారు. ఇప్పుడు 3వ అబ్బాయిని కూడా స్కూల్ మానిపించేసి పనిలోనే చేర్పిస్తున్నాం సార్. పంపించాలంటే మనకు ఇంట్లో జరగట్లేదు సార్, అందుకనేసి పిల్లలు సంపాదిస్తేనే తినాలి కదా సార్. మేము 3 కష్టపడుతున్నారు కదా, ఒకరు చదివించాలి కదా, కనీసం ఒకరిని చదివించకపోతే ఎట్లా? ఇప్పుడు గవర్నమెంట్ 10,000 ఇస్తున్నాం మీకు, పిల్లలు చదువుకుంటే 10,000 ఇస్తున్నాం. దానివల్ల పిల్లలు చదువుకుంటే పైకి వస్తారు, చదివించాలి. ఇప్పుడు మీకు కూడా చదువుకుంటానంటే మటుకు ఖచ్చితంగా చదివిస్తాం సార్.
చెప్పాలమ్మా అనుకోండి, మీరంతా కూడా కొంచెం స్ఫూర్తిగా ఉండాలి. చిన్నప్పుడు తెలియదు, పెద్దలు చెప్పాలి, మీరంతా చెప్పి పిల్లల్ని ప్రయోజనం చేయాలి సరే సార్, వాళ్ళ భవిష్యత్తు కోసం. చదివిస్తాను సార్ ఖచ్చితంగా, మీరు చెప్పారు కాబట్టి. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ సూపర్ 6 కార్యక్రమాలు వస్తున్నాయా? ఈ తృప్తి మీద ఉండాలి, ఈ ఆనందం మీద ఉండాలి, మీ ముఖంలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఇస్తున్నాం. నేను కష్టపడేది, మా మంత్రివర్గం కష్టపడేది మీకోసమే కష్టపడుతున్నాం. కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, ఆదాయ నిక్షేపానికి ఖర్చు పెట్టి నిరంతరం మీకు అండగా ఉంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్. సార్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ మినిస్టర్ సార్. థ్యాంక్ యూ ఎంపీ సార్. గట్టిగా చెప్పాలా? థ్యాంక్ యూ మినిస్టర్ సార్. థ్యాంక్ యూ నారాయణ సార్. నిజంగా 20-30 సంవత్సరాల నుంచి కలలు కంటున్నటువంటి భగత్ సింగ్ కాలనీ వాసులకు చిరకాల స్వప్నమైనటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈరోజు మంత్రివర్యులు నారాయణ గారు ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు మనందరికీ కూడా ఒక పండగ వాతావరణంలో మంచి పండుగలో ఈరోజు మనందరికి పట్టాలు అందించడం, దానికి ముఖ్య అతిథిగా ఎంపీ గారు మంది చాలా కృషి ఉంది. 199 మంత్రి గారి అయితే మిగతాదందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్టీఓ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్టీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, వీఆర్ఓ అందరూ కూడా చెప్పిన వెంటనే ప్రకారం ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేయాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కోటరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలుగుదేశం పార్టీ. సహచర మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, స్టేట్ వర్క్ బోర్డు అధ్యక్షుడు అజీజ్ గారు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, అదే మరి పెద్దలందరికీ ఈరోజు నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 733 మందికి పట్టాలు, 633 మందికి పట్టాలు ఇచ్చే సందర్భంలో సమావేశమైనటువంటి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను పాడేరుకి వెళ్ళి ఒక గిరిజన ప్రాంతంలో వరల్డ్ ట్రైబల్ ఇంటర్నేషనల్ డే ఒకటి సెలబ్రేట్ చేసి అక్కడి నుంచి వచ్చాను. ఈరోజు రాఖీ పండుగ కూడా. రాఖీ పండుగ అంటే అన్న చెల్లెళ్ళ, తమ్ముడు, అన్న యొక్క అనుబంధాన్ని తెలియజేసే పండుగ, రక్షణగా ఉండే పండుగ. అలాంటి పండుగ సందర్భంగా కొన్ని 633 మంది మహిళలకు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నేను ఇది అసాధ్యమనుకున్న దాన్ని సాధ్యం చేసి మీకు అందరికీ పట్టాలు ఇచ్చాను. దీనికి చాలా ఆనందంగా ఉంది. ఒక పవిత్రమైన రోజున మీకు ఈ పట్టాలు ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని ఆ కొండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నాం.
నేను ఆ రోజు ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను, సూపర్ 6 ఉంది, సూపర్ 6 అమలు చేస్తామని ఆ రోజు చెప్పాను. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు 3,000 రూపాయలు పింఛన్ వచ్చేది. ఆ 3,000 కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మొట్టమొదటిసారిగా పేదలకు పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి 35 రూపాయలతో. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు అది 200 రూపాయలు ఉంటే ఒకేసారి 1000 చేశాను, మళ్ళా 1000ని 2000 చేశాను. అంటే 10 రెట్లు ఒకేసారి 200 నుంచి 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కాకుండా మళ్ళీ ఒకసారి మీరు ఆలోచిస్తే నేను ముఖ్యమంత్రి అవుతానే 3,000 ఉంటే ఒకేసారి 4,000 చేశాం. అంత మునుకున్న ప్రభుత్వం మాటలు చెప్పింది. అదే సమయంలో మీరు చూసినప్పుడు 5 ఏళ్ళు తీసుకున్న 200 రూపాయలు 200 రూపాయలు పెంచి, కానీ నేను మీకు ఇచ్చిన హామీ ఏప్రిల్ నుంచి ఇస్తాను, పింఛను కూడా ఇస్తానని చెప్పాను. ఏప్రిల్ నుంచి పింఛను అందరికి ఇచ్చింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. మామూలుగా భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తే 1000 రూపాయలు 10,000 రూపాయలు ఇస్తారు. మనం అటు కాకుండా పేదలందరికీ, వృద్ధులకి, వితంతువులకి అందరికీ 4,000 రూపాయలు ఇస్తున్నాం. అదే సమయంలో దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు 500 నుంచి 3,000 చేశాను, మళ్ళీ 3,000 నుంచి నేనే 6,000 చేశాను. అంటే దివ్యాంగులకు 500 నుంచి 1,200కు 12,000కు పెంచిన 12 రెట్లు పెంచి 6,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కొంతమంది ఉంటారు, దురదృష్టం, కిడ్నీ పేషెంట్లు ఉంటారు, లేకపోతే కొంతమంది డయాలసిస్ తీసుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఇంకొక పక్కన కొంతమంది బెడ్కే పరిమితమై ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి సేవలు చేయాల్సి వస్తూ ఉంది. వాళ్ళు ఐడెంటిఫై చేసి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఈ విధంగా మీరు చూస్తే 64 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయలు ఈ పేదలకు పింఛన్లు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎంత డబ్బులైనా పర్వాలేదు, కానీ పేదవాళ్ళకు అండగా ఉండాలని ఇచ్చాం. ఇప్పుడే ఆడబిడ్డలు చెప్పారు, తల్లికి వందనం. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పాను. మాట నిలబెట్టుకున్నాం. కొన్ని కుటుంబాల్లో 7 మంది 8 మంది ఉంటే కూడా 7 మంది అంటే 1,05,000 అవుతుంది. 1,05,000 కూడా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా అన్న క్యాంటీన్లు పెట్టాం. అదే మరి రైతుల కోసం అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు, 6,000 కేంద్రం వేసి మనం 14,000 ఇస్తున్నాం. మొదటి విడతగా 5,000 వేసాం, ఇంకో 2 విడతల్లో మొత్తం ఇస్తాం. ఇదే కాకుండా రేపటి నుంచి ఆడబిడ్డలందరికీ వంట గ్యాస్ నేనే మీకు సిలిండర్లు ఇచ్చాను. ఈరోజు మళ్ళా మీ అందరికీ వంట గ్యాస్ ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం. దీనికి కూడా చాలా మందికి ఇప్పటికే శాంక్షన్ అందరూ తీసుకుంటున్నారు. ఇంకొక పక్కన ఆగస్టు 15 నుంచి ఎక్కడికి వెళ్ళాలన్న ఆడబిడ్డకి ఏమాత్రం ఖర్చు లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం పేదల్ని ఏ విధంగా ఆదుకుంటుంది, పేదలకు భారం ఏ విధంగా తగ్గిస్తుంది. కొన్ని వర్గాల్లో మీరు ఇంకో పక్కన చూస్తే పేదవాళ్ళకి అందరికీ, అంటే ఎస్సీలకు ఎస్టీలకు ఇలాంటి వాళ్ళకి దగ్గర ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకున్నట్టుగా 2 కిలోవాట్లు అంటే 240 యూనిట్ల వరకు కరెంట్ ఉత్పత్తి చేసుకోవడానికి ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా మైనారిటీలు కానీ లేకపోతే అగ్రవర్ణాలు కానీ బీసీలకు కానీ దగ్గర 78,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి 3 కిలోవాట్ వరకు ఉత్పత్తి చేసుకునే ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీ ఖర్చులు తగ్గించడం, మీ ఆదాయాన్ని పెంచడం, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇప్పించాలని ముందుకు పోతున్నాం.
ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమాన్ని P4 అని తీసుకొచ్చాం. ప్రభుత్వం ఇచ్చేది ఇస్తాం, అంతేకాకుండా మీ ఆదాయాన్ని పెంచే మార్గం, మీరు మీ కుటుంబం బాగుండాలంటే ఏం చేయాలని ఆలోచించడానికి ప్రభుత్వం, ప్రైవేట్, అదే సమయంలో ప్రజలు భాగస్వామితో ఒక ఒప్పంద మార్గం చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే మీరు చూస్తే 11 లక్షల మందిని డబ్బులుండే వాళ్ళందరూ సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళ పేరు మార్గదర్శనం పెట్టాం. అవసరమైన కుటుంబాలు, బంగారు కుటుంబాలను పెట్టాం. ఈ కార్యక్రమాన్ని కూడా రేపు ఆగస్టు 15కి 15 లక్షలు చేయాలని 19న లాంచ్ చేస్తున్నాం. నా ఆలోచన ఒకటే, 2029కి పేదరికం లేని సమాజం నేను ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ పేదలకు కూడా అన్ని విధాల జీవన ప్రమాణాలు పెరగాలి. మీ ఆరోగ్యం బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీకు చిన్న ఇబ్బందులు లేకుండా ఉండే పరిస్థితి తేవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ నారాయణ గారు మొన్న క్యాబినెట్లో తీసుకొచ్చి ఇక్కడ దగ్గర 36 ఎకరాలు భూమి ఉంది. దగ్గర 1400 మంది ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. 19 కంటే ముందు మీకు నీళ్లు ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం, రోడ్లు వేశారు, వీధి లైట్లు ఏర్పాటు చేశారు. అదే మరి ఎక్కడెక్కడ మురుగు కాలువలు కూడా కొన్ని రిపేర్ అవన్నీ చేశారు. కానీ మీకు ఇంటి జాగాలు ఇస్తామని మోసం చేశారు. కానీ ఇంటి జాగాలు ఇవ్వకుండా చల్లని కాగితాలు ఇచ్చారు. దానివల్ల మీరు ఈ రోజంతా మళ్ళా నారాయణ గారు అడిగారు, మన క్యాబినెట్ కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ పేదవాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉంటే అన్ని పరిష్కారం చేయాలనుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇంటికి పట్టా లేదు. దీనివల్ల మీరు ఎక్కడ డబ్బులు తీసుకోవాలన్నా, లేకపోతే ఈ ఇల్లు రేపు రాబోయే రోజుల్లో ఎవరో వచ్చి బెదిరిస్తే మీరు భయపడే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నాం. అందరు ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చాం, ముందుకొచ్చి ఈ పేదవాళ్ళు ఎక్కడైనా సరే ఇలాంటి ప్రభుత్వ స్థలాల్లో ఉంటే 20-30 సంవత్సరాల్లో ఉంటే అలాంటి వాళ్ళందరూ రెగ్యులైజ్ చేసే బాధ్యత అప్పచెప్పాను. ఆ బాధ్యతను సమర్థవంతంగా నారాయణ గారు నిర్వహిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్న, ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ప్రతి ఒక్కరికి పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు ప్రభుత్వం, అదే మరి గ్రామీణ ప్రాంతాలు అయితే 3 సెంట్లు ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం, ఇది ఒక యజ్ఞంగా పెట్టుకున్నాం. 2029కి రాష్ట్రంలో అందరికీ ఇంటి ఉండాలని, అందరికీ ఇంటి జాగా ఉండాలని ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు పోతున్నాం. దీన్ని కూడా జయప్రదం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. మేము ఆ రోజు మీరు చూస్తే నెల్లూరులోనే దగ్గర 10-15 వేల ఇండ్లు టిట్కో కింద కట్టాం, మంచి ఇండ్లు కట్టాం, నివాస యోగ్యమైన ఇండ్లు కట్టాం. ఆ ఇల్లు పేదవాడికి ఆస్తిగా మారాలని చెప్పి ఆలోచించాం. అవన్నీ కూడా చెడగొట్టారు, విధ్వంసం చేశారు. ఈరోజు మళ్ళీ అవన్నీ కూడా కట్టాలంటే చాలా సమస్యలు వచ్చాయి. అవన్నీ కూడా పరిష్కారం చేసి తొందరలోనే మీకు అవన్నీ అప్పచెప్పే విధంగా కొండే ప్రజలు ఎవరైతే ఉన్నారో నిజమైన బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం, చాలా సంతోషం. నేరుగా రాలేకపోయినా వర్చువల్గా మీ అందరితో మాట్లాడే అవకాశం వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా మీ అందరిని అభినందిస్తూ, మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లు కళ నెరవేర్చాలనే ఆనందం నాకుంది. దీనికి మీరందరూ, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండేట్టుగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. మొత్తం 1439 మందికి తయారు చేశారు, శాంక్షన్ చేశారు క్యాబినెట్. అందులో అధికారులని, కలెక్టర్ గారిని చాలా తరువుగా వెరిఫై చేసి అన్ని పారామీటర్స్ చూడమన్నాను. ఈ రోజుకి నిన్న సాయంకాలానికి 633 రెడీ అయినాయి సార్. మిగతాయి మరొక నెలలో వెరిఫై చేస్తామన్నారు. ఈ 633 ఈరోజు మీకు అందరికీ తెలిసిందే రాఖీ పౌర్ణమి. ఇది మహిళలు యాక్చువల్గా
అన్నదమ్ములకి వాళ్ళకి రాఖీ కట్టే పండగ ఈరోజు ఇస్తామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి చెప్పాను. ముఖ్యమంత్రి గారు పాడేరు పోయి ఇప్పుడే పాడేరు నుంచి వచ్చారు. అయితే పాడేరులో ప్రోగ్రాం ఉండటం వల్ల వర్చువల్గా వస్తానన్నారు. ఇప్పుడు వర్చువల్గా వచ్చి యాక్చువల్గా ఆయన సమక్షంలో ఈరోజు ఒకేసారి ఒకే సెకండ్లో 633 మందికి పట్టాలు ఇచ్చాం. ఒకే సెకండ్లో. అది ఎలా అంటే వేమిరెడ్డి పట్టాభిరెడ్డి గారిని ఒకరికి ఇచ్చారు, నేను ఒకరికి ఇచ్చాను. అదేవిధంగా అధికారులను యాక్చువల్గా అధికారులు పక్కన ఎవరికైతే బెనిఫిషరీస్ ఉన్నారో పట్టాలు రావాలో ప్రతి అధికారి పక్కన ఒక పట్టా రావాల్సిన వాళ్ళని కూర్చొని పెట్టాము. ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి యాక్చువల్గా వర్చువల్లో ఉండగానే వారి సమక్షంలోనే నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా అధికారులందరూ ఒకే క్షణంలో ఒక సెకండ్లో 633 మందికి పట్టాలు ఇచ్చాం. నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చారు. మాట తప్పకుండా ఇటువంటి సమస్యని 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల సమస్య. ఎందుకంటే 2014-19లో నేను మంత్రిని. ఇక్కడ రోడ్లు వేసా, డ్రైన్స్ వేసాము, వాటర్ అన్ని కనెక్షన్స్ ఇచ్చాం. ఆ రోజు దెబ్బలుగా ఉండింది. అలాంటి దాన్ని చేసాం. అయితే పట్టాల విషయం వచ్చేళ్ళకే గత ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఎలక్షన్స్కి 3 నెలల ముందు కాగితం ఇచ్చింది. ఇది పట్టా అని చెప్పింది. వాళ్ళు బ్యాంకులకు పోతే ఇది పట్టా కాదమ్మా, ఇది చల్లదు, దొంగ పట్టా అంటే ఎలక్షన్ అప్పుడు నన్ను అడిగారు. మాట ఇచ్చాను, మాట ప్రకారం చేసాం. ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకి ఎలక్షన్స్ ముందు ఏ మాట ఇచ్చామో తూచా తప్పకుండా చేస్తాను. మరొకసారి తెలియజేస్తున్నాను. ఇలాంటి పట్టాలు నెల్లూరులో ఎక్కడ ఇవ్వాల్సిన్నా అవన్నీ స్టడీ చేయమని ఆల్రెడీ కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఎంఆర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. రాబోయే 2-3 నెలల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఎక్కడైతే మనం పట్టాలు ఇవ్వగలమో అవన్నీ ఇస్తామని చెప్పాను. ఒక్క వర్క్ బోర్డ్ ల్యాండ్స్ మాత్రం కోర్టు సమస్యలలో చేయలేము. ఎండోమెంట్స్ కూడా కోర్టు యొక్క ఇది ఉంది. అంటే రైల్వేస్, ఈ 3 తప్ప మిగతా ఏదున్నా అవి పరిశీలించి పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. మాట తప్పం. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అంటే మాట తప్పని ప్రభుత్వం. చెప్పింది చేస్తారని నిదర్శనం ఇదే. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.